నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా స్పెషల్ స్టోరీ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ మునిగిపోతుందనే చర్చలు మొదలయ్యాయి. గెలుపు కోసం అధికార వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాయి, సర్వేలు చెబుతున్న సంగతులేంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందోనని సర్వేలు ఓ అంచనా వేశాయి. ఆర్థికంగా వెనుకబడిన సిక్కోలు ప్రజలు ఈసారి వినూత్న తీర్పులు ఇస్తారని చెబుతున్నాయి. మరి ఆ తీర్పు ఎలా ఉండబోతోంది? సర్వేల అంచనాలు నిజమవుతాయా లేదా? ఇప్పుడు చూద్దాం. ఏపీలో మొదటి నియోజకవర్గమైన ఇచ్చాపురం సీటును తీసుకుంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా 2014 నుంచి టీడీపీ అభ్యర్థి బెందాలం అశోక్ కొనసాగుతున్నారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్పై 7,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బెందాలం అశోక్ 79,992 ఓట్లు సాధించగా పిరియా సాయిరాజ్ 72,847 ఓట్లు తెచ్చుకున్నారు. ఇటు జనసేన అభ్యర్థి దాసరి రాజు సైతం 11,123 ఓట్లు తెచ్చుకున్నారు. కానీ తాజా సర్వే ప్రకారం ఇక్కడ వైసీపీ 49.5% ఓట్లు సాధిస్తుందని చెబుతున్నారు. జనసేన టీడీపీ కూటమి 48.5% ఓటు షేర్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. వాస్తవానికి టీడీపీ జనసేన కూటమి కలిస్తే ఓటింగ్ శాతం మరింత పెరుగుతుందని భావించారు. కానీ సర్వేలు దీనికి విభిన్నంగా చెబుతున్నాయి. దీంతో టీడీపీ జనసేన శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. వైసీపీ అభ్యర్థులు కాస్త ఉపశమనం పొందుతున్నా లోలోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు. 2014, 2019 ఫలితాలు రిపీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం 1% ఓటింగ్ విజయాన్ని డిసైడ్ చేస్తుందని సర్వేలు చెబుతుండటంతో ఇక్కడ హోరాహోరీ పోరు తప్పదని తెలుస్తోంది. ఇటు పలాస నియోజకవర్గం తీసుకుంటే విజయం సాధించిన అభ్యర్థికి, ఓటమి పాలైన అభ్యర్థికి ఓట్ల షేరింగ్లో ప్రతిసారి స్వల్ప తేడానే ఉంటుంది. 2019లో తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సీదిరి అప్పలరాజు 16,000 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గౌతి శిరీషపై గెలుపొందారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మంత్రి సీదరి అప్పలరాజుకు 76,603 ఓట్లు రాగా టీడీపీ క్యాండిడేట్ గౌతి శిరీషకు 60,356 ఓట్లు వచ్చాయి. ఇటు జనసేన అభ్యర్థి కోతా పూర్ణచంద్రరావుకు కేవలం 6,133 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈసారి మంత్రికి ఇక్కడ ఓటమి తప్పదని ఇండైరెక్ట్ గా సర్వేలు చెబుతున్నాయి. టీడీపీ జనసేన కూటమికి 49% ఓట్లు నమోదు అవుతాయని, వైసీపీ 47% ఓటింగ్తో నిలిచిపోతుందని అంచనాలు వేస్తున్నారు. ఇదే సమయంలో ఇతరులకు 2% సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ కట్టుబెట్టారు. దీంతో ఆ 2% ఓటింగ్ ఎవరి వైపు మళ్లితే వారిదే విజయమని అంటున్నారు నిపుణులు. పాతపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే జనసేన టీడీపీ కూటమికి 50% ఓట్లు, వైసీపీకి 46% ఓట్లు పడొచ్చని సర్వేలు చెబుతున్నాయి. 4% లీడ్తో టీడీపీ జనసేన కూటమి ముందుందని అంచనాలు వేశాయి. అయితే 2019 ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి 76,941 ఓట్లతో 50.42% ఓట్లను సాధించగా టీడీపీ అభ్యర్థి కలమట వెంకటరమణమూర్తి 40.23% ఓటింగ్ సాధించారు. ఇద్దరి మధ్య దాదాపు 10% ఓటింగ్ తేడా ఉంది. జనసేనకు ఇక్కడ గతంలో కేవలం 3.61 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో సర్వేలు చెబుతున్నట్టు ఫలితాలు వస్తాయా లేదా అనేది ఆసక్తి నెలకొంది. టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు 2014 నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్ను పరిశీలిస్తే జనసేన టీడీపీ కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువని చెబుతున్నాయి. కానీ 2019లో తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పేరడ తిలక్పై కేవలం 4.9% ఓట్ల మెజారిటీతో మాత్రమే గట్టెక్కారు అచ్చెన్న. జనసేన అభ్యర్థి కనితి కిరణ్ కుమార్కు కేవలం 2,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. తాజా సర్వేల ప్రకారం టీడీపీ జనసేన కూటమికి 49.5% ఓట్లు, వైసీపీకి 46.5% ఓట్లు వస్తాయని చెబుతున్నారు. అచ్చెన్నాయుడు ఓటమి టార్గెట్గా పెట్టుకున్న వైసీపీ పేరడ తిలక్ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి టెక్కలి నుంచి దువ్వాడ శ్రీనివాస్ను బరిలో నిలిపింది. సర్వేల ప్రకారం టీడీపీకి 3% ఓటు షేర్ ఆధిక్యత ఉన్నప్పటికీ దాన్ని తిరగరాస్తామని వైసీపీ చెబుతోంది. నరసన్నపేట విషయానికి వస్తే టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి నువ్వా నేనా అన్నట్టు గతంలో ఉండేది. కానీ 2004లో ధర్మాన కృష్ణదాస్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. 2014 మినహా అన్ని పర్యాయాలు ధర్మాన కృష్ణదాసే విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్కు 86,792 ఓట్లు రాగా తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 67,242 ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి మైట్టా వెంకట్రావుకు కేవలం 2,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అవే ఫలితాలు ఈసారి కూడా రిపీట్ అవుతాయని సర్వేలు చెబుతున్నాయి. వైసీపీకి 51.5% ఓట్ షేరింగ్, టీడీపీ జనసేన కూటమి 45.5% ఓట్ షేర్ వస్తుందని అంచనా వేస్తున్నాయి.
శ్రీకాకుళం అసెంబ్లీ సీటు విషయానికి వస్తే మంత్రి ధర్మాన ప్రసాదరావు, గుండాపల సూర్యనారాయణ కుటుంబం మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ప్రతిసారి నువ్వా నేనా అన్నట్లు పోరు సాగుతుంది. 2014లో తప్పితే 2004 నుంచి 2019 వరకు ప్రసాదరావే విజయదుందుబి మోగించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుండా అప్పల సూర్యనారాయణ భార్య అయిన గుండె లక్ష్మీదేవిపై 5,777 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఈసారి కూడా వైసీపీకే ఎడ్జ్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. టీడీపీ జనసేన కూటమికి ఇక్కడ 47.5% ఓట్ షేర్ ఉంటే అధికార పార్టీ వైసీపీకి 49% ఓట్ షేర్ ఉంటుందని అంచనాలు వేస్తున్నాయి. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత తమను గెలిపిస్తుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ ఇక్కడ టఫ్ ఫైట్ తప్పకపోవచ్చని పొలిటికల్ పండితులు అంటున్నారు. ఆముదాల వలసలో బాబా బహుమతి మధ్య ప్రధాన పోరు సాగనుంది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం ఈసారి పోటీ చేస్తారా లేదంటే తన కుమారుడికి అవకాశం కల్పిస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఏది ఏమైనా బామర్ది కూన రవికుమార్ వర్గానికి బావ తమ్మినేని వర్గం మధ్యనే పోరని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో 13,911 మెజారిటీతో గెలుపొందిన తమ్మినేనికి ఈసారి పరిస్థితులు అనుకూలంగా లేవని సర్వేలు చెబుతున్నాయి. టీడీపీ జనసేన కూటమికి 51% ఓటు షేర్ రానుందని, అదే సమయంలో వైసీపీకి కేవలం 46% ఓట్లు మాత్రమే పడతాయని లెక్కలు వేస్తున్నారు. దీంతో 5% లీడ్తో టీడీపీ గెలుపు ధీమాతో ఉంది. జిల్లా విద్యా కేంద్రం హెచ్ఎల్ అసెంబ్లీ సెగ్మెంట్ను పరిశీలిస్తే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్కు టికెట్ దక్కదనే ప్రచారం జోరందుకుంది. దీంతో మంత్రి బొత్స సత్యనారాయణకు అత్యంత సన్నిహితుడు చిన్న శ్రీను బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. గొర్లె కిరణ్కు వ్యతిరేకంగా గ్రూప్లో రాజకీయాలు ఎక్కువ అవడంతో ఈసారి హెచ్ఎల్లలో టీడీపీ పాగా వేస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. 2019లో 18,711 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన వైసీపీకి ఈసారి కేవలం 44% ఓట్ షేరింగ్ మాత్రమే వస్తుందని చెబుతున్నాయి. అదే సమయంలో టీడీపీ జనసేన కూటమికి 52% ఓట్లు వస్తాయని లెక్కగడుతున్నాయి. అంటే దాదాపు 8% ఓటింగ్ టీడీపీ జనసేన కూటమికి వస్తుందని అంచనాలు వేశాయి. మరి అధికార పార్టీ సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకుంటుందా లేదా చూడాలి. ఇటు రాజం ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో వరుసగా 2014, 2019లో విజయం సాధించిన కంబాల జోగులను పక్కన పెట్టింది వైసీపీ అధిష్టానం. పాయకరావుపేట సీట్ను అతనికి కేటాయించింది. టీడీపీ మూలాలు ఉన్న డాక్టర్ కలియ రాజేష్కు రాజం వైసీపీ ఇన్ఛార్జిగా అవకాశం కల్పించింది. టీడీపీ తరపున కొండ్రు మురళి బరిలో దిగుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉండడంతోనే సమన్వయకర్తలను మార్చిందన్న ఆరోపణలకు అనుగుణంగా సర్వేలు కూడా అదే విధంగా అంచనాలు వేశాయి. టీడీపీ జనసేన కూటమికి 51% ఓట్లు, వైసీపీకి 45% ఓట్ షేర్ వస్తుందని చెబుతున్నాయి. చివరిగా పాలకొండ ఎస్టీ నియోజకవర్గానికి వస్తే 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించిన ఎమ్మెల్యేలు విశ్వసరాయి, కళావతికే వైసీపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఆమెకే టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. సర్వేలు సైతం పాలకొండలో వైసీపీకి 50.5% ఓట్ షేర్ వస్తుందని అంచనాలు వేశాయి. టీడీపీ కూటమికి 45% ఓట్ షేర్ రావచ్చని పేర్కొన్నాయి. దీంతో ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి చేతిలో 2 సార్లు ఓటమి పాలైన నిమ్మక జయకృష్ణను తప్పించాలని టీడీపీ భావిస్తోందని టాక్. ఏది ఏమైనా 10 అసెంబ్లీ సీట్లు ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి కొంత అనుకూలత ఉందనే సర్వేలు చెబుతున్నాయి. మరి అధికార వైసీపీ సర్వేలకు చెక్ పెడుతుందా లేదా సర్వేలను నిజం చేస్తుందా అనేది తుది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.